అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. చాలా సందర్భాలలో కాంగ్రెస్ బీజేపీ ఒకటే, కాంగ్రెస్ బీజేపీ ఒకే విధానాన్ని అవలంబిస్తూ ఉన్నాయి. మా కోసం మీరు పనిచేయండి, మీకోసం మేము పనిచేస్తామని చెప్పేసి కాంగ్రెస్ అండ్ బీజేపీ కాంప్రమైజింగ్ రాజకీయాలు చేస్తూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి ఇప్పటికీ చాలా మందికి అర్థమైపోయింది. కానీ టార్గెటెడ్గా ఏం చేస్తారు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, లేకపోతే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అని చెప్పేసి వాళ్ళని వీళ్ళనడం, వీళ్ళని వాళ్ళనడము, ఇవి ఈ కార్యక్రమాలు నడిపిస్తూ ఉంటారు. నన్నంటే నువ్వను, నిన్నంటే నేనంట అన్నట్లు కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. అసెంబ్లీ ఎన్నికలు పక్కకు పెడితే పార్లమెంట్ ఎన్నికలప్పుడే బయటపడ్డది. అందుకే కదా రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ దూరం పెట్టిండు. అందుకే కదా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడున్న బీజేపీ క్యాడర్ను తిట్టిండు అనే వార్తలు బయటకు వచ్చినాయి. సరే, బీజేపీ క్యాడర్ను ఎంతవరకు తిట్టిండు, ఎంతవరకు చేసిండు, ఏం కదా అనేది పక్కకు పెడితే రాహుల్ గాంధీ మాత్రం పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డిని సైడ్ చేసేసిండు పురాగా. మొన్న కేరళ ఎన్నికలలో నా వల్లనే గెలిచిండ్రు అని చెప్పేసి క్రెడిట్ తీసుకుందామని చెప్పేసి రేవంత్ రెడ్డి అడిగిపోతే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఆ మంత్రివర్గానికి సంబంధించిన అంశంలో కానీ, సీఎం కుర్చీకి సంబంధించిన అంశంలో కానీ మీటింగ్లో చర్చల్లో నేను పాల్గొంటా అంటే రేవంత్ రెడ్డిని కనీసం గడప కూడా దాటనేయాలి. ఆఖరికి కేసీ వేణుగోపాల్తో ముచ్చటబెట్టి, ఆ కేంద్ర మంత్రితోని కొద్దిసేపు ముచ్చటబెట్టి తుగ్లక్ రోడ్లు ఉన్న వాళ్ళ ఇంట్లో కొద్దిసేపు వెయిట్ చేసి తిరిగి వచ్చేసిండు. సరే, ఇదంతా వేరు విషయం. కానీ నిన్న ఏదైతే బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ మీద కేసు ఏదైతే నమోదైందో ఆ కేసు అప్పటి నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేసిన పాపాన ఓలే. రేవంత్ రెడ్డి ఏ విధంగా బండి సంజయ్ని కాపాడుకుంటూ వచ్చిండో, బండి సంజయ్ కొడుకును కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడో ఈ అంశంలో క్లియర్ కట్గా తెలిసిపోయింది. రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని చెప్పేసి, వాళ్ళు పొత్తు పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు అని చెప్పేసి, వాళ్ళకు ఒకరికొకరు తొత్తుల్లాగా మారిపోయినరు అని చెప్పేసి ఇలా మోడీ రాకతోని నిన్న క్లియర్ కట్గా అర్థమైంది. కుండ బద్దలు కొట్టినట్టు వాళ్ళ బంధం బయటపడ్డది. మొత్తం మీద ఇలా మోడీ రాకతోని, మోడీ పర్యటనతోని ఇంకా స్పష్టమైంది. సరే, రేవంత్ కాంగ్రెస్ మనిషి అనుకోవాలన్నా, ఇప్పుడు టీడీపీ మనిషి అనుకోవాలన్నా, లేకపోతే బీజేపీ మనిషి అనుకోవాలన్నా తెలియదు. సరే, బీజేపీ టీడీపీ ఒకటే కాబట్టి మరి ఇప్పుడు కాంగ్రెస్ మనిషా అవునా కాదా? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కోసమే పనిచేస్తుండా, లేకపోతే బీజేపీ టీడీపీల కోసం పనిచేస్తుండా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇక ఇటువంటి ఇంట్రెస్ట్ పాయింట్లన్నీ ముచ్చట్లో మాట్లాడుకుందాము. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. వీడియోస్కి వ్యూవర్షిప్ రాకుండా రిపోర్ట్స్ కొడతా ఉన్నారు. ఆ రిపోర్ట్స్కు చెంపపెట్టి సమాధానం దక్కాలనంటే ఒక్క సబ్స్క్రైబ్ చేయండి. చూసేటోళ్ళందరూ ఒక్క లైక్ చేయండి, అంతే. రైట్, ఇక ముచ్చట్లకు పోతే మోడీ వచ్చిండు. మోడీ వచ్చి చాలా అంశాలు మాట్లాడిండు. గతంలో పోయిన 10 ఏళ్లలో మనం చూసినాము, మోడీ వస్తుండు తెలంగాణ రాష్ట్రానికి అని అంటే ప్లకార్డులు, నిరసనలు, నల్ల బ్యాడ్జీలు, నల్ల బెలూన్స్ ఎగిరేయడాలు ఇవన్నీ ఉంటుండే. ఎందుకు ఉంటుండే అంటే పోయిన 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది ఏమీ లేదు. గుజరాత్కి ఎంత ఇచ్చినామో తెలంగాణ రాష్ట్రానికి కూడా అంతే ఇచ్చినామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు మోడీ. ఇయ్యాల నిజంగా గుజరాత్కి ఎంత ఇచ్చిందో తెలంగాణ రాష్ట్రానికి కూడా అంతే ఇస్తే, తెలంగాణ రాష్ట్రం పట్ల మీరు ప్రేమ పాయిరం చూపెడితే ఇలా తెలంగాణలో మొన్న అధికారంలోకి మీరే వచ్చేటోళ్ళు కదా, బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చేది కదా. మరి కాంగ్రెస్ని ఎందుకు నమ్మిర్రు జనాలు? కాంగ్రెస్ ఏమో చేసింది, పొడి చేసిందని కాదు, అలవి కానీ గ్యారంటీలు ఇచ్చిండ్రు, అలవి కానీ హామీలు ఇచ్చిండ్రు. అంతకంటే గొప్పగా కేసీఆర్ పేరు బదనాం చేయాలని చూసిండ్రు. మరి గుజరాత్కు పోయిన 10 ఏళ్లలో ఎంతగానము నిధులు ఇచ్చిండ్రో అంతగానం నిధులు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినట్లయితే మొన్నటి తాప మీరే అధికారంలోకి వచ్చేటోళ్ళు కదా. నమ్మలే జనాలు, నమ్మలే రాలే. ఎందుకంటే మీరు నిధులు ఇయ్యలేదు అనేది వాస్తవం కాబట్టి. రైట్, సంభాషణ అంతా నడిచింది. బండి సంజయ్ కొడుకు మీద కేసు అయింది. ఆ కేసుకు సంబంధించి 38 గంటలు, తెల్లారితే 48 గంటలు గడిచిపోతుంది. అయినప్పటికీ కూడా ఇంతవరకు బండి సంజయ్ కొడుకును అరెస్టు చేయలేదు, ఆయనను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచలేదు. ఈ ఫోక్సో కేసులో ఏ విధంగా ఉంటుందో ఆ ప్రొసీజర్ అంతా ఫాలో కాలేదు. ఇంతవరకు బండి సంజయ్ కొడుకును అరెస్టు చేయలే. ఈ అరెస్ట్ చేయకపోవడానికి గల కారణం ఏంది, ఏం కథ, ఎవరు చేసిండ్రు, హనీ ట్రాప్ కేసు రిటర్న్ పెట్టమని ఎవరు చెప్పిండ్రు, ఇదంతా ఎట్లా నడిచింది? రేవంత్ రెడ్డి మొత్తం దగ్గరుండి చూసుకున్నాడు, మీడియాను కూడా మేనేజ్ చేసిండు. రేవంత్ రెడ్డి ఆఫీస్ నుంచి కూడా మీడియా ఛానళ్లకు ఫోన్లు పోయినాయి, బీజేపీ బండి సంజయ్ కార్యాలయం నుంచి కూడా మీడియా ఛానళ్లకు ఫోన్లు పోయినాయి, జర్నలిస్టులకు ఫోన్లు పోయినాయి. ఈ 2 ఆఫీసులు కలిసి మీడియాను మేనేజ్ చేసిండ్రు, అటు పోలీసులను మేనేజ్ చేసిండ్రు.
అరెస్టు చేయకుండా ఇంతవరకు బండి సంజయ్ కొడుకును యాడున్నాడు బండి సంజయ్ కొడుకు అనేది మాత్రం ఇంతవరకు చెప్పలే. పోలీసు కస్టడీకి తీసుకున్నారా, పోలీసులు అరెస్టు చేసిండ్రా, అరెస్టు చేయకుండా ఆపిన శక్తి రేవంతే అని చెప్పేసి ఇంతకుముందు మనం చెప్పుకున్న వీడియోలో మొత్తం మాట్లాడుకున్నాం. దీంతోనే ఒక క్లారిటీ వచ్చేసింది. రైట్, బీజేపీ కాంగ్రెస్ ఒకటే రకంగా ఒకటే విధానంతో ఒకరికొకరు అనుకుంటా నాకు నువ్వు నీకు నేను అన్నట్లుగా మొత్తం మీద అనుకొని పనిచేస్తూ ఉన్నారు అనేది ఒక క్లారిటీ వచ్చేసింది. ఇంకా స్పష్టంగా క్లారిటీ ఎక్కడ వచ్చిందంటే మోడీ అండ్ రేవంత్ మాటలల్లో ఒక క్లియర్ కట్ క్లారిటీ వచ్చింది. సరే, అదొక అభివృద్ధి వేదిక అనుకుందాం, హెచ్ఐసిసి అభివృద్ధి వేదిక అనుకుందాం, అభివృద్ధి వేదికగా మాట్లాడిండ్రేమో అని అనుకుందాం. కానీ దాంట్లో రాజకీయంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. గతంలో తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇస్తలేరు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇటు రక్షణ శాఖకు సంబంధించిన భూముల విషయంలో కానీ, ఫ్లైఓవర్ల విషయంలో కానీ, తెలంగాణ రాష్ట్రానికి నిధుల విషయంలో కానీ తెలంగాణ రాష్ట్రం మీద ఎప్పుడు సవితి తల్లి పాయిరమే చూపెట్టిండు తప్ప మనము ఎంత ట్యాక్స్ కడుతున్నామో, ఎంత జిఎస్టీ కడుతున్నామో దాంట్లో శారాల వంతు కూడా మన తెలంగాణ రాష్ట్రానికి ఇయ్యలే మోడీ. లెక్కలు పోయిన తాప బయట పడ్డాయి. గుజరాత్కి ఎంత పోయినాయి, డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న రాష్ట్రాలలో ఏ విధంగా ఉన్నది, తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా మొండి చేయి చూపెడతా ఉన్నారు, మనం ఇంత జిఎస్టీలు వసూలు చేసి ఇస్తూ ఉన్నాం, జిఎస్టీలో మన రాష్ట్రం ఏ విధంగా ముందడుగేసింది. ఇట్లా అన్ని విధాలు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రానికి ఎప్పుడు మొండి చెయ్యే. అయితే ఒక సంభాషణ నడిచింది రేవంత్ రెడ్డికి అయిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఒక సంభాషణ నడిచింది. హంసే జోడో అంటే మాతోని కలిసి పనిచేయి, నువ్వు ఎక్కడికి చేరాలనుకుంటున్నావో నేను అక్కడి దాకా తీసుకొని వెళ్తా అని చెప్పేసి నరేంద్ర మోడీ చెప్పిండు. అంతకంటే ముందుగాల ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు, గుజరాత్ సీఎం మోడీ కొనసాగుతున్నప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గుజరాత్ మీద ఎటువంటి పక్షపాతం లేకుండా ఏ విధంగా నిధులు ఇచ్చిండ్రో అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి మీరు నిధులు ఇవ్వాలి, తెలంగాణ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు గుజరాత్కి పోయిన 10 ఏళ్లలో ఇచ్చిన దానికంటే ఎక్కువనే తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలనుకుంటున్నాము, గుజరాత్కి ఎంత అయితే ఇచ్చిండ్రో మాకు అంతే ఇయ్యండి అని చెప్పేసి మాట్లాడితే గుజరాత్ రాష్ట్రం కంటే తెలంగాణ రాష్ట్రానికి తక్కువ ఇచ్చిన వాళ్ళం అయితాము, ఎక్కువనే ఇవ్వాలని అనుకుంటున్నాము అని చెప్పేసి చెప్పబట్టే. నిజంగా ఈడ హంసే జోడో మాతోని కలువు, మాతోని పనిచేయి అన్నట్లుగా రేవంత్ రెడ్డికి ఒక హింట్ ఇచ్చిండు, ఆయన తెలంగాణ సమాజానికి ఒక హింట్ ఇచ్చిండు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని చెప్పుకోవాలి. గతంలో మనం చూసినాము చోటే భాయ్ బడే భాయ్ వివాదం ఏ విధంగా బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని చెప్పడానికి ఏ విధంగా ముందట నిలబడ్డది నిదర్శనమైంది మనం చూసినాం. రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయి. దేశంలో పచ్చిగడ్డ ఎత్తే బగ్గుమనేంత శత్రుత్వం ఉన్నది కాంగ్రెస్కు బీజేపీకి అనేది వాస్తవం. అందుకే కదా తమిళనాడులో స్టాలిన్కు రాహుల్ గాంధీ మద్దతు ఇవ్వకుండా టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చిండ్రు అని చెప్పేసి అక్కడ ఏడ కాంగ్రెస్ పార్టీ బలపడుతుందో అని చెప్పేసి బీజేపీ ఎంటర్ అయి స్టాలిన్ను అండ్ అన్నాడీఎంకే పార్టీని కలపాలి, డిఎంకే అన్నాడీఎంకే పార్టీని కలపాలి, తమిళనాడులో మన ఆధిపత్యమే ఉండాలి, మనది పై చెయ్యి ఉండాలి అని చెప్పేసి అది చేసి మోడీ ఏదో రాజకీయం చేసిండు. కానీ అది పాసిబుల్ కాలే. ఇక మరి ఏమైనా పుల్లలు పెడతారా, కూల్చే ప్రయత్నం చేస్తారా ఏమో తెలియదు. కానీ విజయ్ అయితే ఇలా తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిండ్రు, అయిపోయింది. సరే, ఆ ముచ్చట పక్కకు పెడితే ఇక్కడ దేశంలోనేమో కాంగ్రెస్ బీజేపీకి పడదు. ఇంకా రాహుల్ గాంధీ ఒంటరైతుండనే ముచ్చట్లు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఒక్కొక్కరు ఆ ఇండియా కూటమి నుండి పక్కకు జారుకుంటా ఉన్నారు. అటు మమతా బెనర్జీ కావచ్చు, ఇటు స్టాలిన్ కావచ్చు, మొత్తం మీద హ్యాండ్ ఇచ్చిండు రాహుల్ గాంధీ. ఆ రాహుల్ గాంధీ నమ్ముకుంటే వేస్టే అని చెప్పేసి పక్కకు జరిగే సిచ్యువేషన్ ఉన్నది. ఇంకో రకంగా చెప్పాలంటే మోడీ గెలుపుకు రాహుల్ గాంధీ దోహదపడతా ఉన్నాడు. ఒక్కొక్క రాష్ట్రాన్ని జార విడుచుకుంటూ పోతా ఉన్నాడు రాహుల్ గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ఖతమైతా ఉన్నది అని వార్తలు కూడా వస్తున్నాయి. సరే, అక్కడ దేశంలో అంత శత్రుత్వం ఉన్నప్పటికి కూడా మరి ఎందుకు రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి మోడీ అంత ప్రియారిటీ ఇస్తాడు, మోడీకి రేవంత్ రెడ్డి అంత ప్రియారిటీ ఇస్తాడు? గతంలోనే బడేబాయి చోటేబాయి బంధాన్ని బహిర్గతపరుచుకున్నారు. అయినప్పటికీ కూడా పార్లమెంటు వేదికగా తెలంగాణ నుంచి కాంగ్రెస్ ఎంపీలు 10 మంది, బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు 8 మంది, బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రానికి రూపాయి నిధులు పట్టుకొచ్చిన పాపాన ఓలే. ఇప్పుడు ఏదో 7,900 కోట్ల రూపాయల నుంచి 8,000 కోట్ల రూపాయలతోని
కొన్ని శంకుస్థాపనలు, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు, కొన్ని ప్రాజెక్టులు, అవి ఓపెనింగ్లు అని చెప్పేసి. ఇటు మోడీ వచ్చింది ఏందయ్యా అంటే సింధు హాస్పిటల్ అని చెప్పేసి ప్రైవేటు హాస్పిటల్ను ఓపెనింగ్ చేయడానికి వచ్చిండు గచ్చిబౌలిలా. మరి రేవంత్ రెడ్డి ఏమో మెడికవర్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్కు అండ్ అపోలో హాస్పిటల్ ఏవైతే ఉంటాయో అపోలో హాస్పిటల్ 100 కట్టాలని చెప్పేసి ఆ ప్రైవేట్ హాస్పిటల్కు ఆయన ప్రోత్సాహం అందిస్తాడు. ఇక్కడ మోడీ ఏమో ఇట్లాంటి సింధు హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఓపెనింగ్ చేసి మీరు ప్రైవేట్ చేసుకోర్రి. ఆయన మైండ్ సెట్టే ప్రైవేటైజేషన్, ఇంకేమన్నా ఉంటుందా? ఇంకేమీ ఉండదు. రైట్. మొత్తం మీద ఇవాళ ఒక ఆసక్తికరమైన చర్చ నడిచింది. రేవంత్ రెడ్డి గతంలో మనం పెట్టుకున్నాము, ఎవరు కాంగ్రెస్ పార్టీకి తరపున ఎంపీలు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ అటెండ్ కానీ ఒక బ్రేక్ఫాస్ట్ మీటింగ్కి, ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసుకున్న ఒక బ్రేక్ఫాస్ట్ మీటింగ్కి అటెండ్ అయ్యాడు రేవంత్ రెడ్డి. అక్కడ ఏం జరిగింది ఏం కథ అనేది ఒక సస్పెన్స్, ఇంతవరకు తెలియదు ఎవరికి. ఇండైరెక్ట్గా బీజేపీతోని మంతనాలు జరుపుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అనేది మాత్రం అందరికీ అర్థమైపోయింది. మరి బెర్త్ కన్ఫామ్ చేసుకున్నాడా బీజేపీలో? 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని అని చెప్పేసి ప్రచారం చేసుకుంటాడు కదా రేవంత్ రెడ్డి. మరి బెర్త్ ఏమన్నా కన్ఫామ్ చేసుకున్నాడా? కన్ఫామ్ చేసుకొని ఇట్లా మాట్లాడుతుండా? నిజంగా ఈడున్న గదే వారం ఎలుగ పెడతాడు, ఆడున్న గదే వారం ఎలుగ పెడతాడు. ఏడైతే ఏంది మేస్తందుకు కదా. కాంగ్రెస్ పుర్రెల పుట్టిన బుద్ధి పుల్లలు లేచినా పోదు అంటారు. ఇప్పుడు కాంగ్రెస్లో ఇట్లా చేస్తాడు, ఆయన బుద్ధి బీజేపీలోకి పోయినాక మారుతుందని నమ్మకమైంది. ఈయన బుద్ధిని ఈడ చూసిన వాళ్ళు ఆయన అంత దులుపుకొని వచ్చిండు, బీజేపీలోకి వచ్చినాక కొత్త రంగు వచ్చింది కాబట్టి ఈడ ఇంకా మంచిగా చేస్తాడని గెలిపిస్తారు తెలంగాణ ప్రజలు. అట్లా కాదు కదా, చేయాల్సిన నష్టం ఈడ చేస్తాను. చేసేదేవాళ్ళు గదే మనిషి రేవంత్ రెడ్డే కదా, రేవంత్ రెడ్డిని చూస్తారు కదా. రైట్. మొత్తం మీద ఇవాళ ఒక ఆసక్తికరమైన చర్చ నడిచింది. హంసే జోడో అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నాడు, రేవంత్ రెడ్డి దానికి పక్కపక్క ఇగిలిచ్చిండు. బండి సంజయ్ అయిండు, వీళ్ళు ఎట్లా ఇగిలిచ్చిర్రో మీకు ఆ వీడియోలో చూపెడతా. నాకైతే భలే గమ్మత్ అనిపించింది. నిజంగా బండి సంజయ్కి ఆ నవ్వు లోపల నుంచే వచ్చిందా అనే ఒక డౌట్, అనుమానం అయితే వచ్చిందోలా నాకు. मैं रेवंत जी से कहूंगा कि 10 साल के शासन में भारत सरकार ने जितना गुजरात को दिया वो मैं आपको देने को तैयार हूं. लेकिन मेरी जानकारी से मैं आपको बता देता हूं कि जैसे ही मैं ऐसा करूंगा आपको जो अभी मिल रहा है वो आधा हो जाएगा. आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे, और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो. ఏమంటాడు? మేరేసే జోడో అంటాడు, నాతో కలిసినాడు అంటాడు ఆయనే. రైట్. ఇక అప్పుడే దీని మీద వార్తలు వస్తూ ఉన్నాయి, మీమ్స్ వస్తూ ఉన్నాయి. సరే అది వేరే విషయం, కానీ మొత్తం మీద మీమ్స్ వస్తున్నాయి, చాలా మీమ్స్ వస్తున్నాయి. ఒకసారి ఈ వీడియో కూడా చూడండి. మీ నాన్న ఎమ్మెల్యే కాకపోయింటే లేదా నన్ను హెల్ప్ చేయకపోతే ఇంకే శిక్ష పడేదో తెలుసా? ఎందుకు ఎమ్మెల్యే కాకపోయింటే లేదు. నిజంగా బండి సంజయ్ కడుపు నిండా నవ్వుతుండానోళ్ళ. ఒకసారి బండి సంజయ్ ముఖం చూడండి మీరు. నిజంగా లోపల నుంచి వచ్చిన నవ్వేనా అది? అసలు కాదు. ఇది ఇంకో వీడియోలో మనం మాట్లాడుకుందాం. మొత్తం మీద రాహుల్ గాంధీకి వెన్నుపోటు పొడుస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రము ఏటీఎం లాగా మారింది కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి ఇదే వేదికగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు కదా. ఈటెల రాజేందర్ కానీ ఇంకా కొంతమంది బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి ఎందుకు మోడీ చర్యలు తీసుకుంటలేడు? రేవంత్ రెడ్డి మూటలు మోసుకొని పోతా ఉన్నాడు ఢిల్లీకి అని తెలుసు కదా. మరి ఎందుకు మోడీ దీని మీద చర్యలు తీసుకుంటలేరు? ఇక్కడ మాట్లాడే బీజేపీ నాయకులు ఎందుకు సీరియస్గా మాట్లాడతలేరు? మోడీకి చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఎందుకు చెప్తలేరు? ఇక్కడనే అర్థమైపోతలేదా? వేదిక దొరికితే తెలంగాణ రాష్ట్రం ఏటీఎంగా మారింది కాంగ్రెస్ పార్టీకి అని అంటారు, మోసుకపోయేది రేవంత్ రెడ్డి అని చెప్తారు. మరి ఎందుకు చర్యలు తీసుకోరు ఇక్కడ? రైట్. మొత్తం మీద రేవంత్ రెడ్డి మోడీ సంభాషణ ఇలా రాజకీయంగా ఒక దుమారం రేపుతుంది అనుకోవాలి. మొత్తం మీద ఇది రేపటి నుంచి ఒక తీవ్రమైన చర్చనీయాంశం అవుతుంది అని అనుకోవాలి. ఎందుకంటే
దేశంలో బీజేపీ కాంగ్రెస్కు పడదు, కానీ రాష్ట్రంలో మాత్రం బీజేపీ కాంగ్రెస్ కలిసి పనిచేస్తూ ఉన్నాయి. బీజేపీ తెలంగాణ రాష్ట్రం వైపు చూడడానికి కారణము రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డినే బీజేపీ పార్టీ నమ్ముకున్నది అని చెప్పేసి చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడతా ఉన్నారు. మరి రేపు ఈ అంశం ఏ విధంగా చర్చనీయాంశం అవుతుంది అనేది చూద్దాం. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.